Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, 1st chapter, verse 10. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలోనిది. I have this day set thee over the nations and over the kingdoms. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. Jeremiah was the son of a priest. ఇర్మియా ఒక యాజకుని కుమారుడు. We all know his father is Hilkiah. ఆయన తండ్రి హిల్కియా అని మనం అందరం ఎరుగుదాం. But there is no evidence that he ever performed priestly functions. అయితే యాజక ధర్మం ఆయన నిర్వహించినట్లుగా మనకి ఎక్కడా కూడా ఏ రుజువు కనపడదు. But we can be sure that he was well performed, well trained in religious matters. అయితే ఈ భక్తిపరమైన ఆలయ ధర్మాల విషయంలో తను చక్కగా తర్బీదు పొందినవాడు అన్నదైతే మనం గ్రహించగలం. And he can understand all the priestly functions. యాజక ధర్మం అంతా కూడా తను బాగా అర్థం చేసుకున్నవాడు. In his prophetic role, తను ప్రవక్తగా ఉన్న పాత్రలో he spoke against the sins of the priests. యాజకులు చేసిన పాపానికి విరోధంగా మాట్లాడినాడు. God called him to be a prophet at a very early age. తన యవన ప్రాయములోనే దేవుడు తనను ప్రవక్తగా ఉండడానికి పిలిచినాడు. These words came to Jeremiah during the reign of King Josiah. యోషీయా ఏలుబడిలోనే ఈ మాటలన్నీ కూడా ఇర్మియాకు తెలియజేయబడినాయి. Josiah was also a very good king. యోషీయా కూడా చాలా మంచి రాజు. Josiah made an honest attempt to live up to the covenant that he had made. యోషీయా తను చేసిన నిబంధన ప్రకారమే జీవించడానికి ప్రయత్నం చేసినాడు. He reigned for 31 years. 31 సంవత్సరాలు పరిపాలించినాడు. At an early age of 8, he became the king. తను 8 సంవత్సరాల యవన ప్రాయములోనే రాజుగా చేయబడినాడు. 8 years. 8 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడే He became the king. ఆయన రాజు అయినాడు. And these words came to Jeremiah in Josiah's 13th year of reigning. యోషీయా ఎప్పుడైతే 13వ సంవత్సరంలో పరిపాలిస్తూ ఉన్నాడో, 13 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, యోషీయా ఆయన 13 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇక్కడ చదువుకున్న ఈ మాటలు ఇర్మియాకి తెలియజేయబడినాయి. what does it mean? దాని అర్థం ఏంటి? Josiah was still young, 8 plus 13, that is, he was 21 years of age. యోషీయా చాలా యవనంగా ఉన్నాడంటే 8 దాంతో 13 సంవత్సరాలు 21 సంవత్సరాల So యవనస్తుడు. God encouraged Jeremiah to proclaim God's message as he was fearing. ఆయన భయపడుతున్నాడు కాబట్టి దేవుని వర్తమానముతోటి ఆయనను ప్రోత్సహించడానికి ఇర్మియాకు దేవుడు ఈ మాటలు ఇచ్చినాడు. See the beautiful situation. ఇక్కడ చూడండి ఎంత చక్కని పరిస్థితి. He is a young prophet going out and saying these things that are going to get people mad. ఈయన యవనస్తుడైన ప్రవక్త, ఈయన వెళ్ళి ప్రజలందరికీ పిచ్చెక్కించే మాటలు చెప్పాలి. And they are going to start glaring at him. ఇంకా వాళ్ళు ఇంకా ఇర్మియా వైపు తేరి చూస్తూ ఉండే And they were gritting their teeth and scowling and making all kinds of fierce faces at him. వాళ్ళు ఇంకా చాలా కోపోద్రేకులు అయిపోయి కోపంతో చూస్తూ పళ్ళు కొరుకుతూ అన్ని అరుస్తున్న పరిస్థితి. Why so? ఎందుకంటే అలాగా? Because his sayings they did not like. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఆ ప్రజలకు నచ్చలేదు. That's why in verse 8 God says, అందుకని 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, don't be afraid of these faces, for I am with thee to deliver thee. వారికి భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. After comforting Jeremiah with his personal message, ఇటువంటి వ్యక్తిగతమైన మాటతోటి ఇర్మియాను ఆదరించిన తర్వాత the Lord put forth his hand and touched his mouth. దేవుడు తన హస్తాన్ని చాచి తన నోటిని తాకినాడు. Then the Lord uttered the promise for our meditation today, addressing Jeremiah. అప్పుడు ఇర్మియా తోటి చెప్తూ ఈ రోజు నేటి దినము మనం ధ్యానించుకుంటున్న మాటలను దేవుడు పలికినాడు. Now, when a young man of 17 or 18 is called, చూడండి, ఒక యవనస్తుడు 17-18 సంవత్సరాల వ్యక్తి పిలువబడినప్పుడు, when he is commissioned by God, దేవుని చేత ఒక పని అప్పగించబడినప్పుడు, and when he touched by God, దేవుని చేత తాకబడినప్పుడు, oh, what a ministry. ఎటువంటి పరిచర్య ఉంటుంది. God not only put knowledge in our head but also words in our mouth. దేవుడు మన మెదడులో ఆయన జ్ఞానమునే కాదు మన నోట మాట కూడా పెట్టినాడు. For they are the words which the Holy Spirit teaches. పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించే మాటలవి. Therefore we have to deliver God's message in his words. అందుకనే ఆయన మాటలలో దేవుని వర్తమాననే మనము విడుదల చేయాలి. Then only it can be delivered accurately. అప్పుడే అది సూటిగా సరిగ్గా విడుదల చేయబడుతుంది. So having now received the commission, he is directed
to whom he is to go. ఇప్పుడు తనకి పని అప్పగించబడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపించబడుతున్నాడు. That is to the greatest, not only to the single persons, అదేదో ఒక్క వ్యక్తి దగ్గరికి కాదు, గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళాలి. but whole nations like the Babylonians and Persians, బబులోను దేశము అలాగే పార్సియా దేశము ఈ దేశాల దగ్గరికి వెళ్ళాలి. and also Egyptians as an ambassador from God. దేవుని దగ్గర నుంచి రాయబారిగా ఐగుప్తు దేశంలోని కూడా వెళ్ళాలి. See, that's why in the beginning itself in verse 5, అందుకనే ఆరంభంలోనే 5వ వచనంలో I have chosen you a prophet unto nations, plurality. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ చూడండి బహువచనంలో ఉంది. So he has gone like that. ఆ విధంగానే వెళ్ళినాడు. He prophesied about many nations. చాలా దేశాల గురించి ఆయన ప్రవచించినాడు. So he is not only the prophet to kingdom of Judah, యూదా రాజ్యానికి మాత్రమే ఆయన ప్రవక్త కాదు, to so many nations. అనేకమైన దేశాలకి. He has to deliver his messages without flattery or cowardice. ప్రతి వర్తమానము కూడా ఇతరులని పొగుడుతూ లేకపోతే పిరికితరము లేకుండా ఆయన విడుదల చేయాలి. He must make those proud people sensible of their folly. ఆ గర్విష్ఠులైన ప్రజలందరూ కూడా వారి పతనాన్ని తెలుసుకునేటట్టుగా చెప్పాలి. In 1:10, మొదటి అధ్యాయం 10వ వచనంలో the commission is clearly explained. తనకి ఇవ్వబడిన పని చాలా స్పష్టంగా వివరించబడింది. Several jobs are mentioned in this verse. ఈ వచనంలో అనేకమైన పనులు చెప్పబడుతూ ఉన్నాయి. To pull down means to pronounce destruction. పెళ్లగించుటకు అంటే అక్కడ నాశనాన్ని ప్రకటించాలి. It is not a pleasant message. అది చక్క వినసొంపైన వర్తమానం ఏం కాదు. To build them means వాళ్ళని కట్టడం అంటే if they repent, God is going to build them by increasing their families. వారు పశ్చాత్తాప పడితే దేవుడు వారి కుటుంబాలని విస్తరింపజేసి వారిని దీవించనే ఉంటున్నాడు. To plant them means to settle them in the land. వారిని నాటడము అంటే వాళ్ళని ఆ భూమిలో స్థిరపరచడం. If they don't, లేకపోతే he will root them up and pull them down. వారి వేళ్ళు పారజేసి వాళ్ళని నాశనం చేస్తున్నాడు. So God used so many words to the same purpose. ఒకే ఉద్దేశానికి దేవుడు అనేకమైన పదాలు ఇక్కడ వాడినాడు. So partly to show how deeply all kinds of wickedness and contempt of God have taken root. అంటే అక్కడ సమస్తమైన దుష్టత్వము దేవునికి విరోధమైన సంగతులు ఏ రీతిగా అయితే అక్కడ జరిగించబడుతూ ఉన్నాయో అవి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. Probably that may be the reason why he places pulling down and rooting up before building and planting. అందుకనే కట్టడానికి ముందు నాటడానికి ముందు ఆయన పెళ్లగించుట పడద్రోయుట అన్న మాటలు కూడా వాడుతూ ఉన్నాయి. From these things written by the prophets in those days, ఆ దినాలలో ఉన్న ఈ ప్రవక్తల చేత రాయబడిన ఈ సంగతులను బట్టి a perfect synchronization can be seen. ఒక చక్కగా అమర్చబడుతూ ఉండుట చూస్తూ ఉన్నాం. Each prophet concentrated on his call and commission. ప్రతి ప్రవక్త కూడా తను ఏ పనికి నియమించబడినాడో దాని మీదే దృష్టించినాడు. Hear carefully. ఇక్కడ జాగ్రత్తగా వినండి. Isaiah speaks of the salvation of the Lord. యెషయా అయితే ఆయన దేవుడు ఇచ్చే రక్షణ గురించి మాట్లాడుతాడు. Ezekiel spoke about the glory of God. ఎజెకియేలు ఆయన దేవుని మహిమ గురించి మాట్లాడినాడు. Daniel spoke about the kingdom of God. దానియేలు దేవుని రాజ్యము గురించి మాట్లాడినాడు. Jeremiah proclaimed about the judgment of God. ఇర్మియా అయితే దేవుని తీర్పు గురించి ప్రకటించినాడు. Though all are prophets, అందరూ ప్రవక్తలైనప్పటికీ God has given different subjects, different jobs to different prophets in different places. వేరు ప్రవక్తలకు వేరు ప్రదేశాలలో వేరు పనులు దేవుడు వారికి అప్పగించినాడు. See how beautifully each prophet is almost preaching about only one item. చూడండి ఎంత చక్కగా ప్రతి ప్రవక్త ఆయనకి ఇవ్వబడిన పని ఆ ఒక్క పనినే చెప్పడానికి ఎంత చక్కగా ప్రకటిస్తున్నాడు. Once again I am telling. మరొకసారి చెప్తున్నాను. Isaiah spoke about the salvation of the Lord. యెషయా ఆయన దేవుని రక్షణ గురించి మాట్లాడినాడు. Ezekiel about the glory of God. యెహెజ్కేలు దేవుని మహిమ గురించి మాట్లాడినాడు. Daniel about the kingdom of God. దానియేలు దేవుని రాజ్యం గురించి మాట్లాడినాడు. Jeremiah about the judgment of God. ఇర్మియా దేవుని తీర్పు గురించి So మాట్లాడినాడు. the 40 years ministry of Jeremiah had several phases. అందుకనే ఈ 40 సంవత్సరాల ఇర్మియా పరిచర్య అనేక భాగాలుగా ఉండింది. To have a brief idea, let us see a little. క్లుప్తంగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని విషయాలు చూద్దాం. The first period of Jeremiah's ministry took place under the protection of the godly king Josiah. ఇర్మియా యొక్క పరిచర్యలోని మొదటి భాగము అది యోషియా రాజు కింద ఎంతో సురక్షితంగా జరపబడింది. Because he is a godly king. ఎందుకంటే ఆయన దేవుని భయం కలిగిన రాజు. Jeremiah went on a preaching tour through the cities of Judah.
యూదా రాజ్యం అంతట్లో కూడా ఇర్మియా ఆయన ప్రవచిస్తూనే వెళ్ళినాడు. and he preached through the streets of Jerusalem. యెరూషలేము వీధుల్లో కూడా ఆయన ప్రవచించినాడు. Yet during this time the hearts of the people did not seem changed. అయినప్పటికీ ఆ దినాలలో ప్రజల యొక్క హృదయాలు ఏమీ మారలేదు. He preached for 23 years but no one seemed to listen. 23 సంవత్సరాలు ఆయన అక్కడ బోధించినాడు గాని అక్కడ ఏ ప్రజలు కూడా ఆయన మాట వినలేదు. He faced many threats also against his life. తన ప్రాణానికే వ్యతిరేకంగా ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నాడు. After King Josiah died, things got worse. రాజైన యోషియా చనిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు ఇంకా దిగజారిపోయినాయి. Jeremiah read a scroll of his collected prophecies. ఇర్మియా తను సమకూర్చుకున్న ప్రవచనాల యొక్క చుట్టలను చదివినప్పుడు And he read them to King Jehoiakim. ఆయన యెహోయాకీము తోటి రాజైన యెహోయాకీముకి చదివినాడు. And by sitting before him. ఆయన ఎదుట కూర్చొని. But the king took the scroll and cut it in pieces and threw it in the fire. అయితే ఆ రాజు ఆ చుట్టల్ని తీసుకొని వాటిని అన్నిటినీ కూడా చింపివేసి అగ్నిలో పారవేసినాడు. Jehoiakim. యెహోయాకీం. And in this period, ఈ సమయంలో Jeremiah was chained and flogged. ఇర్మియా తను సంకెళ్ళు వేసి ఆయన మొత్తబడినాడు. And finally, his most difficult season was under another king, Zedekiah. చివరిగా తనకి చాలా కఠినమైన జీవితంలో తన భాగము హిజ్కియా రాజు కింద, సిద్కియా రాజు కింద. Hizkiah is a good king. Under Sidkiah. క్షమించండి, సిద్కియా రాజు. And he was set on the throne by the Babylonians. ఆయన బబులోనుల చేత ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టబడిన. But he did not continue to obey them. అయితే వారికి విధేయత చూపించలేదు. Jeremiah brought a message from God that must have seemed like madness to his generation. ఇర్మియా దేవుని దగ్గర నుంచి తీసుకొస్తున్న వర్తమానము తన ప్రజలకు పిచ్చెక్కించేటట్టుగా ఉండింది. The message was that the judgment through the Babylonians was inevitable. ఆయన తీసుకొచ్చిన వర్తమానం ఏంటి అంటే బబులోను ద్వారా దేవుని యొక్క తీర్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. And they must prepare for it. అందుకని దానికి సిద్ధపడాలి. He wrote to those already exiled in Babylon. ఎవరైతే అప్పటికే బబులోనికి చెరపట్టబడినారో వాళ్ళ గురించి రాస్తూ he told them వాళ్ళకి చెప్పినాడు to prepare for a 70 years exile. 7 సంవత్సరాలు వారు చెరలో ఉండడానికి సిద్ధపడండి అని చెప్పినాడు. And you must have a peaceable attitude towards Babylon. 70 సంవత్సరాలండి అది. తర్వాత బబులోను తోటి మీరు సమాధానకరమైన వైఖరి కలిగి ఉండాలని Don't fight చెప్పాడు. with them. వాళ్ళతోటి మీరు కొట్లాడొద్దు. Though they have taken you as captives, మిమ్మల్ని వారు చెరగా తీసుకెళ్ళినప్పటికీ so you must have peace with them. వారితో మీరు సమాధానం కలిగి ఉండాలి. This is what Jeremiah preached. ఇదే ఇర్మియా అక్కడ బోధించిన. After hearing that preaching, ఆ బోధ విన్న తర్వాత he was treated as a traitor and he was imprisoned because he asked them to join hands with Babylonians. ఆయన బబులోనియతో చేయి కలపడానికి చెప్పినాడు కాబట్టి ఆయనని దేశద్రోహిగా వివరించి తనని చెరసాల్లో వేసినారు. He told, ఆయన చెప్పినాడు, you build your houses in Babylon. మీ బబులోనులో మీ ఇల్లు కట్టుకోండి. You give your children to the Babylonians. బబులోనియలకి మీ పిల్లల్ని పెళ్లికి ఇవ్వండి. When Jeremiah is speaking like this, ఇర్మియా అట్లా మాట్లాడుతూ ఉంటే those people who have gone to captivity, ఎవరైతే చెరపట్టబడి అక్కడికి వెళ్ళినారో everybody misunderstood. అందరూ కూడా నేను తప్పుగా అర్థం They never చేసుకున్నారు. thought that it is from God. అది దేవుని దగ్గర నుంచి అని వాళ్ళు అనుకోలేదు. And why this man is joining hands with the enemy's kings? ఆ శత్రువైన రాజులతోటి ఈయన ఎందుకు చేయగలుగుతున్నాడు అని And why he is telling that you can have good relations with them? వారితోటి మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని ఎందుకు చెప్తున్నాడు? That's why he was treated as a traitor and he was imprisoned. అందుకనే ఆయనని దేశద్రోహిగా చూసి తనను చెరసాలలో వేసినాడు. But in spite of all these odds, ఇవన్నీ విపరీతమైన పరిస్థితులు జరిగినప్పటికీ he became one of the major prophets. ఈయన ఒక పెద్ద ప్రవక్తగా అయిపోయినాడు. So dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, when God calls you and commissions you for a particular work, don't be afraid. దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని పిలిచి ఒక పని అప్పగిస్తాడో అప్పుడు మీరు భయపడవద్దు. The God who called you will keep you in every step. ఏ దేవుడైతే మిమ్మల్ని పిలిచినాడో మీరు వేసే ప్రతి అడుగులో ఆయనే చూసుకుంటాడు. Discouragements will be there, నిరుత్సాహాలు ఉంటాయి. but look to the one who has called you అయితే మిమ్మల్ని పిలిచిన వాని వైపు చూడండి, and go forward, ఆ ముందుకు కొనసాగండి. and then God will bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని God దీవిస్తాడు. will reward your work. దేవుడు మీ పనికి ప్రతిఫలం ఇస్తాడు. The fear of man will become a snare. మనిషి యొక్క భయము అది మనకి ఉరిగా అయిపోతుంది. So don't have fear of man. అందుకనే మనిషి అంటే భయపడద్దు. What man can do? మనుషుడు ఏం చేయగలడు? He may kill you. మేము చంపగలరు. But what about God? దేవుడి సంగతి ఏంటి? Fear him.
ఆయనకి భయపడండి, He will reward you. అప్పుడు ఆయన మీకు బహుమానం ఇస్తాడు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, we thank Thee for the life of the prophet Jeremiah. ప్రవక్త ఇర్మియా జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం So many ప్రభువా. phases, so many experiences he had. ఎన్నో భాగాలు, ఎన్నో అనుభవాలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. He was the prophet, O Lord, during 5 kings. 5 రాజుల క్రింద ఆయన ప్రవక్తగా ఉండినాడు. Just now, as we have seen, Josiah was there. ఇప్పుడే మేము చూసినట్టుగా యోషియా ఉండినాడు. And secondly, O Lord, he was a prophet under Jehoahaz. రెండవదిగా ఆయన జెహోయాస్ కింద ప్రవక్తగా ఉండినాడు. Thirdly, Jehoiakim. మూడవదిగా యెహోయాకీము. Fourthly, Jehoiakin. నాలుగవది యెహోయాకీను. And fifthly, Zidkiah. ఐదవది సిద్కియా కింద. During 5 kings, kings of Judah. 5 యూదా రాజుల క్రింద ఆయన ప్రవక్తగా He ఉన్నాడు. underwent so many tough experiences. ఎన్నో కఠినమైన పరిస్థితులు, అనుభవాలు కలిగి ఉన్నాడు. But he was very faithful. అయితే మీకు ఎంతో నమ్మకంగా He ఉండినాడు. was called by you. మీ చేత పిలువబడినాడు. He was chosen by you. మీ చేత ఎంపిక He చేయబడినాడు. was commissioned by you. మీ చేత పని అప్పగించబడినాడు. And he worked for you. మీ కొరకు ఆయన పని చేసినాడు. And also we fully believe, O Lord, he is rewarded by you. మేము పూర్తిగా నమ్ముతున్నాం, మీ ద్వారా అతను బహుమానం కూడా Help పొందుకున్నాడు. us to be like that. అలాగుండడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.